నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 204 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. 2న మాలల రణభేరిని జయప్రదం చేయండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో వైసీపీ కంటే 4 రెట్లు అధికంగా సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో 204 మంది లబ్ధిదారులకు 1,20,68,518 రూపాయల విలువైన చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1000 మంది దరఖాస్తు చేసుకుంటే 10 మందికి ఇచ్చేవారని, ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల వందలు వేల మందికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారని, అందరికీ సాయం లభిస్తుందన్నారు. ఈ రోజు ఇస్తున్నది ఒక్క రోజులో ఇస్తుంది 1,20,65,000 రూపాయలు మన చంద్రబాబు గారికి. చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి చంద్రబాబు గారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేము. మరి గత ప్రభుత్వంలో దోపిడీ యజ్ఞం చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం దాచుకోవడమే కానీ ప్రజల గురించి పట్టించుకునే దాఖలా లేవు. బ్రాందీ విస్కీలు అమ్మడం ద్వారా వేల కోట్లు దోచుకున్నారు. నాసి రకం మద్యం ఇచ్చినందువల్ల ఎక్కువ డబ్బులు మిగిల్చుకున్నారు. అవినీతితో దోచుకున్నారు. కానీ వేల ప్రాణాలు బలిగొన్నారు. 32,000 మంది ప్రాణాలు పోయినాయి నాసి రకం మద్యం వల్ల. 35 లక్షల మంది కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం వల్ల 35 లక్షల మంది హాస్పిటల్ పాలైంది. దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి పాలన డబ్బు కోసం పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి. రాష్ట్రంలో సుమారుగా 500 కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో. అలాగే ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 1,136 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. 7,18,00,000 అండి. ఇప్పటి వరకు 1,036 మందికి 7,18,00,000 ఇచ్చారు ఈ సంవత్సరం 4 నెలల్లో. ఒకసారి చంద్రబాబు గారికి జేజేలు బలకాలను కోరుతున్నా. ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే 1,036 మందికి సహాయం అందించారు. గత ప్రభుత్వం 1000 మంది దరఖాస్తు పెడితే 10 మందికి ఇచ్చేవారు. ఈ రోజు వందలు వేల మందికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ రోజు 14 నెలల్లో చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ లో ప్రజలకు అందించారు. ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రభుత్వం అందజేస్తా ఉంది. మరి చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆరోగ్యం కాపాడటం కోసం, అలాగే మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మా అందరి ఆలోచన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన పేదరికం వల్ల ప్రాణాలు పోకూడదని, ప్రతి ప్రాణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్క పేద కుటుంబానికి, ముందు నిరుపేద కుటుంబాలని 1,00,000 కుటుంబాల పైన తీసుకున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల దాకా ప్రభుత్వం మరి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అందించడానికి మరి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక పేదవాడికి 25 లక్షల దాకా కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించేటువంటి ఇది పేదల లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడటానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తరింపజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని ఎన్టీఆర్ వైద్య సేవ రూపంలో ప్రజలకు విస్తారంగా ఒక్కొక్క పేద కుటుంబానికి 25 లక్షల దాకా మరి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ 25 లక్షల వరకు వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు గారు కల్పించారు. అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి ఈరోజు రాష్ట్రం అంతా సంక్షేమ పథకాలకి, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో రాష్ట్రం అంతా గ్రామసీమల అభివృద్ధికి బాటలేస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. మరో పక్క నారా లోకేష్ గారు 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. 10 లక్షల మందికి ఉద్యోగాలకు బాటలేశారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. మరి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు. అలాగే విద్యాలయాల్లో చక్కగా లోటుపాట్లన్నీ సరిచేసి మోడల్ స్కూల్స్ తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు. విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఈరోజు నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు
తెలంగాణ అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్ల సారథ్యంలో, అలాగే మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మతోటి పౌలు ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య నవంబర్ 2వ తారీఖున హైదరాబాద్లో మాలల రణభేరి సభని ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు కొమ్మతోటి పౌలు తెలియజేశారు. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాలలంతా లక్షలాది మందిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని 2 తెలుగు రాష్ట్రాల మాలలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు జి చెన్నై గారి ఆదేశాల మేరకు రేపు నవంబర్ 2వ తారీఖున ఏదైతే ఎస్సీల్లో ఉండబడే మాలలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ 2వ తారీఖున మాలల రణబేరి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ నాయకుడు జి చెన్నై గారి ఆధ్వర్యంలో. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మా వంతు మేము కూడా ఈ మాలల రణబేరి సభకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తప్పకుండా మద్దతు తెలిపి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాలలకు జరిగిన అన్యాయంపై 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేయడానికి మాలలంతా 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి మాలలంతా తరలించి ఈ మాలల రణబేరి సభని విజయవంతం చేసేంత వరకు మాలలు మరి ఏదైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనమంతా నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర వేడిగా మనం ఈ సభని ఏ విధంగా మన జనాన్ని సమీకరించాలి, జనాన్ని ఏ విధంగా మనం మొబిలైజ్ చేసి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమానికి నడుం బిగించి యువతని ఎక్కువగా మరి ఈ సభలో పాల్గొనే విధంగా మనం అందరం కలిసికట్టుగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మనం పనిచేయాలని ఆ దిశగా మరి రాష్ట్ర కమిటీ నుంచి పూర్తి సంపూర్ణ మద్దతు ఈ కమిటీకి మేము ఉంటామని, మరి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తరలించడానికి కూడా మరి మేము సంసిద్ధమై ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ నాయకులు గౌరవనీయులు జి చెన్నయ్య గారు మరి 70 సంవత్సరాల వయసు పడి కూడా ఈరోజు యువ నాయకుల్లాగా పనిచేస్తున్నందుకు ఆయనకు ఒకసారి పాదాభివందనం తెలియజేస్తూ మనం కూడా అదే దిశగా మనం జాతి కోసం పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని, కలిసికట్టుగా ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై మాల, జై మాల, వద్దిల్లాలి మాలల ఐక్యత, వద్దిల్లాలి మాలల ఐక్యత. జై భీమ్. విద్యార్థి దశ నుంచే చారిత్రక, భౌగోళిక, పరిపాలన అంశాలు శాస్త్రీయ, తార్కిక పద్ధతుల్లోనే బోధించాలని ఎయిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ కుమార్ సూచించారు. భూగోళం పుట్టుక, చరిత్ర గమనము, మానవుడి పరిణామ క్రమంలో వచ్చిన యథార్థాలు భావితరాలకు తెలియాలంటే విద్యా వ్యవస్థలో మార్పులు అనివార్యమని ఆయన పేర్కొన్నారు. వినుకొండ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎన్జిఓ హోంలో నిర్వహించిన సదస్సుకు డాక్టర్ విజయ్ కుమార్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రానికి పూర్వం ఉన్న గురుకుల విద్యా బోధన, రాచరికపు కట్టుబాట్లకు, లార్డ్ మెకాలే విద్యా విధానం వంటివి బ్రిటిష్ పాలకుల పాలనా సౌలభ్యం కోసం జరిగాయని తెలిపారు. 60 మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలతోనూ వినుకొండ ప్రాంతంలో ప్రజల మన్నన పొందిన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సేవలకు మరో అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్లో జరిగిన రోటరీ క్లబ్ 3150 మెంబర్షిప్ కాంక్లేవ్ సుపథం సమావేశంలో జరిగిన అప్రిసియేషన్ అవార్డులో భాగంగా అప్రిసియేషన్ అవార్డులలో ప్లాటినం హోదా సర్టిఫికేట్ సాధించింది. రోటరీ జిల్లా గవర్నర్ ద్వారా ఈ గౌరవాన్ని క్లబ్ అధ్యక్షుడు ఏరువు వెంకట నారాయణ అందుకున్నారు.
అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి పురస్కారానికి వినుకొండ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు రచయిత జి కమలారాంని ఎంపిక చేసి ఆహ్వానం పంపామని తెలిపారు. సెప్టెంబర్ 28న హైదరాబాద్లో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమంలో అవార్డును అందిస్తామని జాతీయ అధ్యక్షురాలు అందజేస్తారని కమలారాం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంతటితో విల్లాను సమాప్తం. తిరిగి రేపటి విల్లానుస్లో కలుసుకుందాం. నమస్కారం.